హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ వితౌట్ సాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ బటర్ వేసుకున్నానండి. నేను పన్నీర్ని ముక్కలుగా కోసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. స్లో ఫ్లేమ్లోనే వేపుకుంటున్నానండి పన్నీర్. నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి ఓన్లీ పన్నీర్ కొరకే. స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. పన్నీర్ హై ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా అయిపోయిందండి. క్రిస్పీగా అయిపోతే కొంచెం టేస్ట్ వేరే ఉంటుందండి. సాఫ్ట్గానే వేయించుకుంటున్నాను నేను పన్నీర్ని. ఇక్కడ ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి పన్నీర్కి. స్లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నేను ఒక కప్ ఆనియన్స్ వేసుకున్నానండి. నేను నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ వద్దనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకోవచ్చండి. స్లో ఫ్లేమ్లో వేపుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. స్పైస్ లెవెల్స్ని బట్టి వేసుకోవచ్చండి, ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు. సాల్ట్ రుచికి సరిపడా వేస్తున్నాను. ఆల్రెడీ పన్నీర్లో కొంచెం వేస్తామండి మనం. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 1.5 కప్పు ఉడికించిన బాస్మతి రైస్ని వేసుకున్నానండి. స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను రైస్ని. నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసిన పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, అన్నం అడుగంటకుండా బాగుంటుంది. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది నార్మల్ రైస్తో. కొంచెం కొత్తిమీర వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను నేను. స్లో ఫ్లేమ్లో మాత్రమే రైస్ ఫ్రై అయ్యేదాకా ఉంచుతున్నానండి. సాల్ట్ చూసుకొని రుచికి సరిపడా వేసుకోవచ్చండి, సరిపోతే ఇక్కడ ఫ్రై అవుతుంది కాబట్టి కరిగిపోయింది సాల్ట్ కూడా. స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ రైస్ని ఫ్రై చేసుకున్నాను నేను కొత్తిమీర వేసుకుంటూ. పిల్లలకి చాలా మంచిదండి పన్నీరు. మా పిల్లలకి చాలా ఇష్టం పన్నీర్ ఫ్రైడ్ రైస్. స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేయించుకుంటే రైస్ సరిపోయిందండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. రైతాతో చాలా బాగుంటుందండి పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఆనియన్ రైతా అయినా పర్లేదు, కీరా రైతా అయినా బాగానే ఉంటుంది. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.